మరి ఉదయకాల సమయంలో మీతో కలిసి ఉండడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ప్రత్యేకంగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నోటితో చెప్పండి, వినపడలేగా 2 చేతులు జోడించి రైట్. మంచి సంతోషం. నేను మీ మధ్యకు అనేక పర్యాయములు వచ్చాను. దేవుని మాటలు కూడా చాలాసార్లు నేను చెప్పాను. మీకు ఎంతమందికి గుర్తుందో లేదో కానీ మరి ఇప్పుడు కొంత పెద్దవాడిని అయ్యాను అన్నట్టు. సుబ్బరావుకి వివాహం కాకముందు దాని నుంచి చిన్నప్పటి నుంచి కూడా ప్రారంభ సేవ దశలో నుండి కూడా మాకు ఆ సహవాసం బంధం ఉంది. మరి దేవుని దాసులు మరి పెద్దలు అంకుల్ గారు వారు ఉన్నప్పుడు కూడా మేము అనేక పర్యాయములు వచ్చి ఇక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించాం. ఈ పరిసర ప్రాంతాలలో మరి సువార్త చెప్పడానికి ప్రభు తన కృప చూపించాడు. మరి ఈ దినం ఈ రీతిగా చేరడం కూడా నేను సంతోషంగా భావిస్తున్నాను. దైవ గ్రంథంలో ఒక చిన్న మాట మనందరికి తెలిసిన లేఖన భాగాన్ని చదువుదాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా దేవుని వాక్యం వైపు మీ మనస్సు ఉంచాలని ప్రభు పెట్టని తెలియజేస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక. ఈ బాక్స్ ఏమైనా పెట్టడానికి లోపలికి వీలవుద్దండి సోదర? ఉన్నాయి కదా, పెట్టండి. కొద్దిగా బయటికి వెళ్తుంది, లోపలికి బయట బాగా వినపడుతుంది. ఇక్కడ లోపల కూడా ఆ సౌండ్ రావాలి. అది మీ కొద్దిగా కరెక్షన్ చేసుకుంటే మంచిది. 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. 4వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకై తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అందరం కలిసి చదువుదామా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉంది. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రియులు నాయన నీ దాసులు మరి నా తండ్రి మరి సుబ్బారావు బ్రదర్ను చాలా దినముల తర్వాత ముఖాముఖిగా కలుసుకోవడం, మరి నా తండ్రి మందిరంలో కలిసి నీ మాటలు మరి పంచుకోవడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. గత రాత్రి మంచి విశ్రాంతిని ఇచ్చారు. నీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. కనికరించండి. నాతో మాతో మీరు మాట్లాడి మయంపరచబడమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేసేటికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. రైట్. మంచిది. దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. పిల్లరా, మనము క్రిస్టమస్ సందర్భంలో మనం ఉన్నాం. మరి క్రైస్తవ సమాజంలో మరి చాలా వరకు ఈ క్రిస్టమస్ పండుగ చేసుకుంటున్న ఆ క్రమము ఉంటున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు? 195 దేశాలు ఉన్నాయి. 195 దేశాలలో కూడా దాదాపుగా ఈ క్రిస్టమస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టుగా మనం చూడగలం. హేతువాదత్వం కలిగిన కమ్యూనిస్టు దేశంగా పిలువబడుతున్న ఇస్లాం కంట్రీస్గా చెప్పబడుతున్న దేశాలలో కూడా యేసుక్రీస్తు జననాన్ని గురించిన పండగ చాలా గొప్పగా చేసుకుంటున్న విధానాన్ని మనం చూడగలం. మరి నవంబర్ 25 మొదలుకొని నవంబరు, అలాగనే 25 మొదలుకొని డిసెంబరు, అలాగా జనవరి 3 నెలలు చేసే పండగ ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది క్రిస్టమస్ పండగే. ఎప్పుడైనా గమనించారా? నవంబరు, డిసెంబరు, జనవరి 3 నెలలు చేసే పండగ. ఈ యొక్క డిసెంబరు 25ను కేంద్రీకరించుకొని అనేక రీతిలుగా నేను ఇప్పటికే చాలా సందేశాలు ఇచ్చాను. రాత్రి కూడా నేను అదే మరి స్వర్ణలో మీటింగ్స్లకు వచ్చాను. పిల్లారా, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మనము దైవ గ్రంథంలో నలుగురు సువార్థికులు రాశారు.
4 సువార్తలు. సువార్త ఒకటే 4 సువార్థికులు రాశారు. 4 సువార్థికులలో జాగ్రత్తగా గమనించాలి. 4 సువార్థికులలో కూడా 2 మాత్రమే యేసుక్రీస్తు జననాన్ని గురించి సువార్తలలో రాశారు. వారిలో ఒక వ్యక్తి మత్తయి, ఒక వ్యక్తి లూకా. మత్తయి తర్వాత ఏముంటుంది? మార్కు ఉంటుంది. మార్కు తర్వాత లూకా ఉంటుంది. లూకా తర్వాత యోహాను ఉంటుంది. కానీ ఒక గ్రంథాన్ని వదిలిపెట్టి మరొక గ్రంథము తెలియచేసినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి అనే భక్తుడు యూదా జనాంగానికి రాశాడు. ఎవరికి రాశాడు? యూదా జనాంగానికి రాశాడు. లూకా అన్యుడు. లూకా ఎవరు చెప్పండి? అన్యుడు, వైద్యుడు. ఆయన కూడా రాశాడు. ఆయన సర్వమానవాళికి రాశాడు. అందుకే అంటూ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరం అనే మాట ప్రజలందరికీ అని అంటాడు. పిల్లారా గమనించాలి, మత్తయి భక్తుడికి మరి వంశావళిని గురించిన క్రమాన్ని గుర్తు చేస్తున్నట్టుగా యూదా జనాంగానికి మనం చూడగలం. కానీ మనము యోహాను రాసిన సువార్తలో యేసుక్రీస్తు జననాన్ని గురించిన మాటలను మనం గమనించాం. కానీ యోహాను రాసిన మొదటి పత్రికలో మరి యోహానే భక్తుడు రాసినట్టుగా ఆయన జనన మరణాన్ని గురించిన సంగతులు మనం చూడగలం. మనం ఇప్పుడు చదువుకున్న లేఖన భాగం చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైన మాటను మనం చదువుకున్నాం. 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 10వ వచనం. పిల్లారా గమనించాలి, మనము దేవుణ్ణి ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయునుటకు తన కుమారుణ్ణి పంపెను అన్నాడు. తన కుమారుణ్ణి పంపెను అన్నాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. తన కుమారుణ్ణి పంపెను అన్నాడు. ఇదే లూకా భక్తుడు లూకా రాసిన సువార్తలో చూడండి 19వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? 19:10 లూకా రాసిన సువార్త. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. వినండి మాట. మనము చదువుకున్న యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనంలో ఏం చదువుకున్నాం? ఆయన పంపెను అనే మాట చూసాం కదా. పంపెను అనే మాట చూసాం. ఇక్కడేం చూసాం? లూకా రాసిన సువార్తలో 19వ అధ్యాయం 10వ వచనంలో వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఆయన పంపెను. ఇక్కడ చెప్పండి, వచ్చెను అన్నాడు. ఇంకో మాట గమనించాలి. దేవుని మాటల వైపు మీరు మనసు పెట్టాలి. వినండి పిల్లారా, గమనించాలి. మనందరము కూడా సహజంగా చెప్పుకుంటున్న మాట. మరి ఈ క్రిస్టమస్లో సహజంగా అందరూ కూడా చెప్తున్న మాట. చూడండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు పుట్టి ఉన్నాడు. 3 మాటలు చెప్పాను నేను. మొదటి మాట ఏంటి చెప్పండి? ఆయన పంపాడు. 2వ మాట ఆయన వచ్చాడు. ఇక్కడ ఆయన పుట్టాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా ఈ లేఖనం తెలియజేస్తున్నదో మీరు ఆలోచన చేయాలి. ప్రేమ కలిగిన దేవుడు పిల్లారా గమనించాలి. 2025 సంవత్సరాల కిందట ఈ లోకములో శరీరకంగా ఆయన పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. మరొక మాట చూస్తారా? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లారా గమనించాలి. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. ఆయన ప్రత్యక్షమాయను. తలలు పైకెత్తండి అందరూ. మొదటి మాట ఆయనను పంపెను. 2వ మాట ఆయన వచ్చెను. 3వ మాట ఆయన పుట్టెను. 4వ మాట ఆయన ప్రత్యక్షమాయను. ఇవన్నీ ఆయన జననాన్ని గురించిన మాటలే.
పిల్లలు గమనించాలి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన వచ్చాడు, ఆయన పంపబడ్డాడు, ఆయన పుట్టాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. వినండి, ఆయన వచ్చాడు అనంటే రాజ్ కుమారు ఈ యొక్క విజయనగర కాలనీకి ఉదయకాల సమయంలో వచ్చాడు అనంటే ఇప్పుడే పుట్టాడని అర్థమా? చాలా జాగ్రత్తగా గమనించాలి. వచ్చాడంటే ఇప్పుడే పుట్టాడని అర్థమా? అంటే ఎక్కడో ఉన్నాడు, అక్కడ నుండి ఇక్కడికి వచ్చాడు. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. నేటి క్రైస్తవ సమాజము చాలా వరకు ఆయన జననాన్ని గుర్చిన రహస్యము గుర్తిరగక ఆయన పుట్టాడు అంటూనే ఉన్నారు. పుట్టాడు అంటూనే నేటికి జాతరలు, విందులు, వినోదాలు, ఆర్భాటాలు, రకరకాల పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు గమనించాలి. ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకములోకి తండ్రి చేత పంపబడ్డాడు అనంటే ఉన్నాడా లేదా? పంపబడ్డాడంటే పుట్టాడనే మాట ఉంది అక్కడ? లేదు. వచ్చాడంటే పుట్టాడనే మాట ఉంది అక్కడ? లేదు. ప్రత్యక్షమయ్యాడంటే పుట్టాడనే మాట ఉంది అక్కడ? లేదు. ఆలోచన చేయాలి. ప్రభువారు నేటికి పుట్టాడు అని అంటున్నారు. 2025 సంవత్సరాల కిందట అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన దేవుడు శరావులతో, కెరూబులతో, గాన ప్రతిగానములతో స్తుతించబడుతూ, మహిమపరచబడుతూ, ఘనపరచబడుతున్న దేవుడు ఆ పరలోకమును వీడి, ఆ మహిమను వీడి, ఆ సింహాసనాన్ని వీడి ఈ లోకానికి వచ్చాడు. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కన్ఫ్యూజ్గా మాకండి, ఈ మాటలను జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోవాలి. వినండి, 2వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండియు. ఎవరంట ఆయన? దేవుని స్వరూపము కలిగిన వాడు. దేవుని స్వరూపము కలిగిన వాడు. ఎంత అడావుడో! పండగ వస్తుంది. ఏంటో ఒత్తేంటి, రాకపోతే ఏంటి? డిసెంబర్ రాకుండా ఉంటుంది ఏంటి నీకోసం? ఎంత అడావుడో చెప్పడానికి వీల్లేదు. ఈ సంవత్సరం బట్టలు కొనలేము, ఈ సంవత్సరం ఇంటికి కలర్ వేయలేము, ఈ సంవత్సరం వంటలు చేసుకోలేము, ఈ సంవత్సరము ఈ యొక్క విందులు, వినోదాలు, ఆర్భాటాలు చేయలేము. దేవుని మాటల వైపు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మనిషిని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆయన మనిషి కాదు, ఆయన దాసుడు కాదు, ఆయన దేవుడు, దేవుని స్వరూపము కలిగిన వాడు. నేటికి పశుపాలుడిగానే చూస్తున్నారు నేటి క్రైస్తవ సమాజం. ఇంకా ఎన్ని సంవత్సరాలు పుట్టిస్తారు ఆయన్ని? ప్రతి డిసెంబర్లో 25లో పుట్టిస్తారు. పుట్టిన ఆ ప్రభువును ఏం చేస్తారు చెప్పండి? ప్రతి గుడ్ ఫ్రైడేకు సిలువేస్తారు, ప్రతి ఈస్టర్కు లేచినాడురా సమాధి గెలచినాడురా. చూశారండి? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఆయన ఎందుకు ఈ లోకానికి తండ్రి చేత పంపబడ్డాడు? ఆయనే మనలను ప్రేమించెను, మన పాపములకు ప్రాయచిత్తము చేయుటకు అన్నాడు. రక్తపోక్షం అవశ్యకంబు తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. రక్తపోక్షం జరిగించడానికి లోకానికి వచ్చాడు, మనుషులకు పాప క్షమాపణ కలిగించుటకు. మానవుడు పాపములో జీవిస్తున్నాడు, పాపములో బ్రతుకుతున్నాడు. పాప పరిహారం, పాప ప్రాయశ్చిత్తం, పాప విముక్తి, పాప విడుదల కలిగే ఆ మార్గాన్ని వెన్నుకోలేకపోయాడు మానవుడు. పాపములు పోవాలంటే
మానవుడు అనేక రీతిలుగా ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆలోచన చేయాలి. మానవుడు చేసిన పాపాలకు పరిహారము, ప్రాయశ్చిత్తము కలగాలంటే మానవుడు చేయుచున్న ఈ లోక సంబంధమైన కార్యాల వలన మానవుడికున్న పాపాన్ని పోగొట్టుకోలేడు. మానవుడు పాపములకు ప్రాయశ్చిత్తము కలగాలంటే రక్తపోక్షం ఆవశ్యకము. తదురక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, దేవుని స్వరూపము కలిగిన దేవుడు భూలోకానికి వచ్చి మానవ ఆకారముతో, మానవ పోలికతో, రక్త మాంసములు గలవాడిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును అర్పిస్తే తప్ప మనుషుల పాపాలకు క్షమాపణ లేదు. చదవండి. అక్కడే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానము ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. చదవండి కింద మాట. ఆయన ఆకారమందు మనిషిగా కనపడి శిలువ మరణము పొందినంతగా చెప్పరే విధేయత చూపించాడు. శిలువ మరణము పొందినంతగా పాప ప్రాయశ్చిత్తం. ఎబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయములో 4వ వచనములో చెప్పినట్టుగా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్లుగా, ఏలయనగా ఎట్లా మేకల, గొర్రెల, కోళ్ళ రక్తము మనుషుల పాపములు తీసివేయుట అసాధ్యము. 5వ వచనం చదువుతారా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. ప్రవేశించున్నప్పుడు ప్రవేశించున్నప్పుడు, పుట్టినప్పుడు, వచ్చినప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు, పంపబడినప్పుడు. ఎంత అద్భుతమైన మాటలండి. ఒక ఆయన అన్నాడు, మీ పండగ వస్తుంది కదండి పాస్టర్ గారు అన్నాడు. ఎవరి పండగ అంట? మీ పండగ. ఎవరు పాపులో వారి పాపములు ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రభు వచ్చాడు. రక్షణ పొందని వ్యక్తికి పండగ కాదు, మారు మనసు పొందని వ్యక్తికి పండగ కాదు, యేసు రక్తంలో కడగబడిన వ్యక్తికి పండగ కాదు, లోకాన్ని పాపాన్ని అనుసరిస్తూ జీవిస్తున్న వ్యక్తికి పండగ కాదు. యేసు రక్తంలో కడగబడిన నామకార్థ క్రైస్తవుడికి డిసెంబర్ 25 పండగ. యేసుక్రీస్తును నమ్మిన వ్యక్తికి ప్రతిరోజు పండగ, ప్రతిరోజు పండగ. చదవండి ఇంకేమన్నాడు అక్కడ? 5వ వచనం. బలియు అర్పణనా కోరలేదు కానీ నాకు ఒక శరీరమును, ఈ మాట అండర్లైన్ చేసుకుంటారా? నాకు ఒక శరీరాన్ని అమర్చావు. ఏమ్మా, శరీరమును ధరించుకొని వచ్చాడు ఆయన. మానవుడు వస్త్రధారణ చేసినట్టుగా ఆయన కూడా శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన రక్తమాంసములు గలవాడిగా రావాల్సిన అవసరము లేదు. దేవునికి జనన మరణాలు ఉండవు. మానవుడు ఆజ్ఞను అతిక్రమించటం వలన, చేయకూడని పాపము చేయటం వలన, దేవునికి విరోధమైన అపవిత్రత కలిగి జీవించడం వలన, మానవుడి పాపాలకు ప్రాయశ్చిత్తము కలిగించుటకు, పాప విముక్తి కలుగుటకు ఆయన శరీరమును ధరించుకున్నాడు. శరీరమును ధరించుకున్నాడు. నాకు ఒక శరీరమును అమర్చావు. ఏమర్చావు చెప్పరే? శరీరమును అమర్చావు. ఏమ్మా, ప్రతి డిసెంబర్ పుడతాడా యేసు ప్రభు? చెప్పరే? మన సంఘాలలో కూడా ఈ వరవడి పోలే జాగ్రత్త. మోసపోమాకండి. దేవుడు ఎక్కిరించబడ్డు. యేసు ప్రభు ఈ లోకానికి రాకపోతే, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టకపోతే, యేసు ప్రభు ఈ లోకంలో సంచరించకపోతే, యేసు ప్రభు ఈ లోకంలో మన కొరకు మరణించకపోతే, యేసు ప్రభువే మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేకపోతే మనకు పాప క్షమాపణ కలిగేది కాదు, ఆత్మరక్షణ వచ్చేది కాదు, పరలోక రాజ్య భాగ్యం వచ్చేది కాదు. ఒక శరీరం అమర్చుకున్న వాడిగా ఈ లోకానికి వచ్చాడు. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు ప్రభు. విధేయత చూపించాడు. ఎంత అద్భుతమైన మాట అండి.
ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక ఇందులో ప్రేమ ఉంది. 5 లేఖన భాగాలు మనం చదువుకున్నాం. ఎక్కడైనా కానీ పుట్టాడనే మాట ఒక్క పర్యాయం మనం చూస్తున్నాం. ఇక పుట్టాడని ఎక్కడైనా కనబడుతుందా? ఆయన వచ్చాడు, కోటి సూర్యుల్లో తేజస్సు కలిగిన వాడు. యేసుక్రీస్తు పుట్టక మునుపు కూడా, ఈ లోకములో ఆయన జన్మించక ముందు కూడా ఆయన ఉన్నాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. తండ్రి యొద్ద నేను ప్రధాన శిల్పిగా ఉంటిని. యేసు ప్రభువుకు అబ్రహాం తెలుసా లేదా? ఆలోచన చేయాలి. చూడండి, యోహాను రాసిన సువార్తలోనికి వస్తారా? యోహాను రాసిన సువార్త. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి, వాక్యం వైపు మనస్సు పెడదాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 38వ వచనం. 8:35 యోహాను రాసిన సువార్త. 38. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుతున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుతున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనేది. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. 58వ వచనం సోదరా. 58. యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా. తలలు పైకి ఎత్తండి. ఏమో అబ్రహాముకి యేసు ప్రభుకు సంబంధం ఉందా లేదా? మామూలుగా అయితే ఏంటి, నీకు 50 సంవత్సరములు కూడా లేవు, అబ్రహాము నీకు తెలుసా? నాటి దినాలలో ప్రజలు ఆయనను ప్రశ్నించారు, ప్రధాన యాజకులు ఆయనను ప్రశ్నించారు, యూదా జనాంగము ప్రశ్నించారు. ఇలా చెప్పాడు, గుడ్డె బగిలే మాట చెప్పాడు, అబ్రహాము పుట్టకము. ఏంట్రా మీకు అలా వచ్చిన నుంచి వస్తానే సైలెంట్గా ఉంటారు అనుకుంటే. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఆ మాట అడిగినప్పుడు ఇలా చెప్పారు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను. ఎంత మంచి మాట అండి. అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. దేవుని వాక్యం మీద మనస్సు మీరు పెట్టాలని ప్రభు పేరిటనే తెలియచేస్తున్నాను. 11వ అధ్యాయం 24వ వచనం. 11:24 లేదు, 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట్టు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఇప్పుడు చెప్పండి అమ్మా, మోషే పుట్టినప్పుడు క్రీస్తు ఉన్నాడా? చెప్పరే. మోషేకు క్రీస్తుకు సంబంధం ఉందా? 2025 నాటి వాడులాగా నేను చూస్తున్నావు ఆయనని. 2025 సంవత్సరాల కిందటనే ఈ లోకంలో పుట్టాడని అనుకుంటున్నావు నీవు. మోషే ఇలా చెప్తున్నాడు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే, ఒక త్రాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, ఒక విచారిగా ఈ లోకమును నేను జీవించుట కంటే నా ప్రజలతో నేను శ్రమ అనుభవించుట నాకు క్షేమం. ఐగుప్తులో అల్పకాల పాప భోగములు ఉన్నాయి. ఏది తినాలన్నా తినొచ్చు, ఎలా ఆనందించాలన్నా ఆనందించవచ్చు. ఆ రాజ్య కోటలో, ఆ రాజ్య భవనంలో, ఆ ఫరో ఇంటిలో ఫరో యొక్క కుమార్తె కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకోనా లేదు. 40 years మాత్రం ప్రభు పెట్టాడు అక్కడ. ఎందుకంటే సకల విద్యలు ప్రవీణులు కావాలి. వాళ్ళ డబ్బుతో ప్రభు వారిని మోషేకు నేర్పించాలి, వారి మీద యుద్ధానికి వెళ్ళాలి. అదే అసలు ప్రాక్టీస్. సామాన్యమైన వ్యక్తి సకల విద్యలు నేర్పించగలడా? లేదు. అందుకే ప్రభు చూడండి, గాడ్ ప్లాన్ బిఫోర్. ఎలాంటి ప్లాన్ కలిగిన వాడు? దేవుడు అక్కడ పుట్టించాడు. 3 నెలలు వాళ్ళు దాశారు. తర్వాత నదిలో వారు పారవేశారు. ఫరో కుమార్తె చూసింది, తీసుకుంది, చాక్కుంది, 40 సంవత్సరములు పెంచింది. అబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి.
ప్రేమ కలిగిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఒక ప్రణాళిక కలిగిన వాడు. ఆయన అంటున్నాడు, నిర్గమాకాండములో 2వ అధ్యాయములో ఉన్న సంగతిని మాట్లాడుతూ మోషేను గురించిన సంభాషణ ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు విషయమైన నిండే గొప్ప భాగ్యము. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. ఏనండి పిల్లారా, మోషే పుట్టక మునుపు నేనున్నాను. ఇంకో మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, 4-6 వచనాలు కలిసి ఉంటాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. చదువు బ్రదర్. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగతి పునాది వేయబడక మునుపు ప్రేమ చేత జగతి పునాది వేయబడక మునుపు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను, ఎంత అద్భుతమైన మాట అండి. జగతి పునాది వేయబడక మునుపు క్రీస్తు ఉన్నాడా? ఉన్నాడు. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఇలా చెప్తున్నాడు, పిల్లారక జగతి పునాది వేయబడక మునుపు క్రీస్తు ఉన్నాడు. మోషే పుట్టక మునుపు, అబ్రహాము పుట్టక మునుపు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. రోమా సంఘానికి రాస్తూ ఇలా చెప్తాడు, క్రీస్తు వీరిలో పుట్టెను శరీరమును బట్టి ఆయన సర్వాధికారి అయిన దేవుడు, నిత్యము స్తోత్రార్హుడై ఉన్నాడు, సర్వాధికారి అయిన దేవుడు అని మాట చూస్తున్నాం. మా ఇంటికి సున్నం వేసి లైటింగ్లు వేసి స్టార్లు పెట్టి కొత్త బట్టలు ధరించి పిండి వంటలు చేసుకొని మాంసపాన్యాలు చేసుకొని అబ్బా పండగ బలి జరిగిందిరా అనడానికి రాలే యేసు ప్రభు. మోసమాకండి. ఎంత హడావుడియో పాపం చాలామంది ఎంత హడావుడిగా ఉన్నారో. హడావుడి యేసు ప్రభు పుడుతున్నాడు. ఇక 14వ తారీఖులోనికి వచ్చాం మనం. ఇక 25కి ఇంకెన్ని రోజులు ఉన్నాయి చెప్పండి, చెప్పరే? 11 రోజుల్లో యేసు ప్రభు పుట్టబోతున్నాడు. పుట్టించబోతున్నారు చాలామంది. మోసమాకండి. రక్షణ పొందిన వారు కూడా అది ఒక అజ్ఞానములో, అది ఒక అయోమయములో ఉండిపోయారు. నీకు యేసు ప్రభు పుట్టకపోతే రక్షణ ఎలా వచ్చింది? నీకు పాప క్షమాపణ వచ్చింది, మరి నువ్వు దాని కొరకు ఎదురు చూడటం ఎలా? ప్రజలందరికీ కలగబో మహా సంతోషం కలిగింది నీకు ఎప్పుడో. పాపములు ఒప్పుకుంటే, పాపాలు విడిచిపెడితే, పాప క్షమాపణ పొందితే, పాప ప్రాయశ్చిత్తము, పాప విముక్తి కలిగితే ప్రేమ కలిగిన దేవుడు తన కృపను నీకు ఎప్పుడో అనుగ్రహించాడు. జగతి పునాది వేయబడక మునుపే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. విజయనగర కాలనీలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఉండాలని జగతి పునాది వేయబడక మునుపే ఆయన ప్రణాళిక ఎలా ఉంది? అవునా కాదా చెప్పండి? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దైవ గ్రంథాన్ని మనం చదివితే అర్థమవుద్ది. ఆయన ఉన్నాడు గనుక పంపబడ్డాడు, ఆయన ఉన్నాడు గనుక వచ్చాడు, ఆయన ఉన్నాడు గనుక ప్రత్యక్షమయ్యాడు. మరి రక్తమాంసములు గలవాడిగా ఎందుకు వచ్చాడు? ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. 2:14 చూస్తారా? 2వ అధ్యాయం 14 వచనం. ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున. ఆ పిల్లలంటే ఎవరు? ప్రేమ కలిగిన దేవుడు నేల మట్టిని తీసుకొని తన అరచేతులతో మానవుని నిర్మించాడు రక్తమాంసములు గలవాడిగా. మీకు అర్థం కావాలంటే ఇలా చెప్తాను. ప్రేమ కలిగిన దేవుడు ఆదాముకు పక్కటెముకను తీసినప్పుడు ఆ చోటును మాంసముతో పూడ్చెను. విన్నారా ఈ మాట?
దేంతో పూడ్చాడు? మాంసంతో పూడ్చాడు. అంటే మానవులను దేవుడు దేంతో తయారు చేశాడు? రక్త మాంసములు గలవాడిగా తయారు చేశాడు. ఆ మానవుడు వాటిని అతిక్రమించి ఉండగా ఆ మానవుణ్ణి రక్షించుట కొరకు ఎడ్ల, మేకల, గొర్రెల, కోళ్ళ, కోడల రక్తము మనుషుల పాపములు తీసివేయుట అసాధ్యము. నాకు ఒక శరీరాన్ని అమర్చియావు. శరీరమును ధరించుకున్న వాడికి ఈ లోకానికి వచ్చాడు. ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున రక్తమాంసము గలవారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడయ్యాడు. ప్రభువుకేంటి రక్తమేంటి? ప్రభువుకేంటి మాంసాలేంటి? ప్రభువుకు దేవునికి రక్త మాంసాలు ఉంటాయా? ఉండవు. దేవుడు సర్వాంతర్యామి, ఆయన సజీవుడు, ఆయనకు మరణము లేదు. ఆయన పుట్టవలసి వచ్చింది. ఎందుకు అనంటే ఒక పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకంలో పుట్టాడు. మరి ఇలా అడిగింది దేవుని గాబ్రియేలు దూతతో, ఇది ఎలాగూ జరుగును? నేను పురుషుని వెరుగని దాననే, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనుడు, పుట్టబో బిడ్డ పరిశుద్ధుడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు స్త్రీయందు పుట్టి, తప్పుగా అర్థం చేసుకోమాకండి, మనందరం కూడా తల్లిదండ్రుల కలయిక వలన పుట్టాము, అవునా కాదా? దేవుడు ఎలా పుట్టాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్త్రీయందు పుట్టి, పురుషుడు లేడు. పురుషుడు ప్రణయం లేకుండా ఒక వ్యక్తి గర్భము ధరించి ఈ లోకంలో పుట్టుట అసాధ్యము. మానవ మేధస్సుకు, మానవ మనుగడకు అసాధ్యము. ఇది మానవుడి హృదయానికి గోచరం కాదు. అదే అద్భుతం, అదే ఆశ్చర్యం. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. సంతోషం కాదు, మహా సంతోషం, మహా సంతోషం. అమ్మా, నీకు కావాలి ఈ సంతోషం? నీకు కావాలి ఈ సంతోషం? కొంతమంది పాపం డిసెంబర్ 25వ రోజు ఏం చేస్తారంటే పాపం తిరుగుతూ ఉంటారు కొట్లకెళ్ళి. ఏదంటే మ్యాచింగ్ కుదరలేదంట. మ్యాచింగులు. కొంతమంది మాత్రం అన్నీ తయారు చేసుకున్నాక ఆయన ఫుల్గా క్వార్టర్ వేసి వస్తాడు. వచ్చిన తర్వాత గొడవ అయింది, ఆ వండుకుందంటే అక్కడ పెట్టేస్తారు. ఆ కొత్త బట్టలు ధరించరు, ఏడ్చుకుంటా అట్ట అయిపోయిందమ్మా పండగ, ఏం చేసేది అంటారు కొంతమంది. ఏమ్మా ఈయన వాళ్ళని ఇట్ట అయిపోయింది, ఏందో ఆ పండగ పాపము అట్ట అయిపోయింది. మళ్ళీ ఏందో, అయ్యో మయంగున్నారు జనాలు, జాగ్రత్త. త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా, నామకార్థ క్రైస్తవుడివా, ఈ డిసెంబర్ 25ను ప్రభు నీకు ఎందుకు ఇచ్చాడు? ఈ నవంబర్ 25 నుంచి జనవరి లాస్ట్ వరకు ప్రేమ కలిగిన దేవుడు ఎందుకు ఈ మాటలు వినిపిస్తున్నాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు పంపబడ్డాడు? ఎందుకు శరీరమును ధరించుకొని వచ్చాడు? నీ పాపాలకు ప్రాయశ్చిత్తము కలగడానికి, నీ పాపాలు విమోచించబడ్డానికి, నువ్వు మారు మనసు పొందడానికి, చెప్పనశక్యమైన మహిమయుక్తమైన ఆనందము నీ హృదయంలో ప్రభు కలుగు చేయడానికి. ప్రజలందరికీ కలగబో మహా పాపం ఉన్నవాడు సంతోషిస్తాడండి? పాపములో జీవిస్తున్నవాడి సంతోషం ఉంటుందా? టెంపరవరీగా మానవుడు సంతోషిస్తాడు. నిత్యము చెప్పనశక్యమైన మహిమయుక్తమైన ఆనందం అని చెప్పి లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం చూడండి. లూకా రాసిన సువార్త వాక్యం వైపు మనసు పెడదాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లారా గమనించాలి. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని ఆ పాపి విషయమై దేవుని దూతల ఎదుట మారు మనస్సు పొందు ఒక పాపి విషయంలో పరలోకములో సంతోషం. దేవుని దూతల ఎదుట, దేవుని ఎదుట. కావాలా? ఈ సంతోషము నీకు కావాలనా? యేసు నీలో ఉండినందున
యేసును నీ హృదయంలో చేర్చుకున్నందున, యేసుక్రీస్తు పాద సన్నిధిలో నీ పాపములు ఒప్పుకున్నందున నీకు సంతోషాన్ని ఇస్తాడు. చాలామంది అంటుంటారు, ఆ పెళ్ళైన రోజు నుంచమ్మ ఈ రోజు వరకు నెమ్మదే లేదమ్మ, పాపం నెమ్మదే లేదు, ఏం చేస్తారు, ఇట్లా అయిపోయిందమ్మ అంటుంటారు. ఈ లోకంలో టెంపరవరీ జీవితం, 60, 70, 80 అధిక బలం ఉంటే లేదు, ఆయాసము దుఃఖమే. ఆలోచన చేయాలి. మానవుడు తినడము సంతోషం అనుకుంటున్నాడు, త్రాగడం సంతోషం అనుకుంటున్నాడు, ధరించడం సంతోషం అనుకుంటున్నాడు, ఈ లోక భోగాలను అనుభవించడం సంతోషం అనుకుంటున్నాడు. ఒకడు భూలోకంలో కూడా తిన్నాడు, తాగాడు, సుఖించాడు, ఆనందించాడు, చచ్చాడు, భూలోకంలోనే సంతోషించాడు, నరకంలో వేతన పడుతున్నాడు. అయ్యా ఆకలి, అయ్యా దాహం, అయ్యా యాతన పడుతున్నా, అయ్యా లాజరును పంపయ్యా. ఏంటి నాయనా, ఎందుకురా బాబు, నీకు ఇష్టమైనట్లు భూలోకంలో సుఖము. ఎన్ని మైకులు వినపడుతున్నాయండి మీ ప్రాంతం అంతా కూడా. ఈ ఉదయకాల సమయంలో నాకు చాలా సంతోషం అనిపించింది. నడిపించు నానావని ఇక్కడ పడుతుంటే, ఇక్కడేమో ఎన్ని తలసినా ఏది అడిగినా వస్తుంటే, అక్కడేమో పుట్టినాడు లేచినాడు రా, ఇది ఇలాగా రకరకాల పాటలు అన్నీ వినపడతా ఉన్నాయి. ఈ విజయనగర్ కాలనీలో దేవుని నామానికి మహిమ కలుగుగాక. మారు మనసు పొందిన నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రభువు పేరులో ఒక సేవకుడిగా ముగింపులో ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. త్రాగుబోతువా పర్లే, దొంగవా పర్లే, విచారువా పర్లే, అబద్ధికుడా పర్లే, మోసగాడివా పర్లే, లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తున్న వ్యక్తివా పర్లే, చెప్పనా సఖ్యమైన మహిమయుక్తమైన ఆనందం ప్రభు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఒక పశుపాలుడిగా ఆయన పుట్టిన వ్యక్తిగా చూస్తున్నావు. యేసుక్రీస్తు నమ్మని వ్యక్తికి డిసెంబర్ 25 పండగ, నమ్మిన వ్యక్తికి ప్రతిరోజు పండగ, ప్రతిరోజు పండగ, ప్రతి ఆదివారం పండగ. చెప్పనా సఖ్యమైన మహిమయుక్తమైన ఆనందాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, 10:45, 10వ అధ్యాయం 45వ వచనం, 10వ అధ్యాయం 45వ వచనం చదువుతారా? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాను. ఎందుకు వచ్చాడు ప్రభు? ప్రాణమిచ్చుటకు వచ్చాడు. విమోచన క్రయధనముగా తన ప్రాణ పిండుండలు చేసుకొని, మాంసపానాలతో భోజనాలు చేసుకొని, ఇంటికి సొన్నం వేసి, ఇంటికి లైట్ వేసి, ఇంటి పైన ఒక స్టార్ పెట్టి ఇంట్లో బారు పెట్టడానికి రాలే ఆయన. మోసపోమాగండి. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ప్రతి క్రిస్టమస్కు పాపము నవంబర్లోని స్టార్ పెడతాడు. పాస్టరు ఎట్టుంది, బాగుంది మా స్టారు. నీ స్టారు బాగుంది కాదు, నీ స్టారే బాగలేదు అసలు, నీ జీవితమే బాగలేదు అసలు, నీ బ్రతుకే బాగలేదు అసలు. అర్థమవుతుందా లేదా ఆలోచన చేయాలి. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు? పాపములకు ప్రాయశ్చిత్తము కలిగించుటకు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు చెప్పరే? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించుటకు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు వచ్చాడు? ఎందుకు పంపబడ్డాడు? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. తండ్రి చేత పంపబడ్డవాడు తన ప్రాణం పెట్టుటకు వచ్చాడు. పండుగ చేసుకొని ఆనందించడానికి రాలే. విను తల్లి, ముగిస్తున్నా. అయ్యా విను. ప్రేమ కలిగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వినిపిస్తున్నాడు. ఎందుకు యేసు ప్రభు వచ్చాడు? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించడానికి వచ్చాడు. రక్షించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? వినండి, ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ విమోచన క్రయధనముగా తన ప్రాణం మెచ్చుటకు వచ్చాడు. ఎందుకు పుట్టాడు అంటే, ఎందుకు పుట్టాడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. శరీరమును అమర్చుకొని పుట్టాడు.
శరీరమును ధరించుకొని పుట్టాడు, శరీరధారిగా పుట్టాడు. పరలోకమును విడిచిపెట్టకూడదని భాగ్యమని వెంచుకొనలేదు. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడు. అబ్రహాము కంటే, మోషే కంటే, ఈ సర్వ సృష్టి కంటే ముందు ఉన్నవాడు. క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసుతో అనే మాట జాగ్రత్తగా గమనించాలి. దైవగ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. నా ప్రియ తల్లిదండ్రులారా, మైకు ద్వారా వింటున్న నా ప్రియ గ్రామస్తులారా, ఈ చీరాల పట్టణములో ఉన్న ప్రజలారా, ఈ ఉదయకాల సమయమున, ఈ ఏకోజామున ఎంతో ఆసక్తితో నిద్రలు మేలుకొని మీరందరూ దేవుని సన్నిధికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇంత ఉదయకాల సమయంలో కూడా ఇంతమంది మందిరానికి రావడం అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇది అద్భుతం. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేవుని మందిరానికి వచ్చావు మంచిదే, కానీ యేసుక్రీస్తు జననములో ఉన్న రహస్యం ఏంటి? ఆయన వచ్చుట్లో ఉన్న రహస్యం ఏంటి? ఆయన ప్రత్యక్షమవుట్లో రహస్యం ఏంటి? ఆయన పంపబడులో రహస్యం ఏంటి అని అంటే, నీ పాపాలకు, నీ అతిక్రమములకు, నీ దోషాలకు, నీ అపవిత్రతకు, నీ దుర్మార్గతకు, నీ చెడుకు ప్రాయచిత్తము కలిగించుటకు ఆయన పంపబడ్డాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన వచ్చాడు. ఆయన సంతోషం ఇవ్వడానికి పుట్టాడు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషం. గాలి ఎంతమందికి? అందరికీ. నీరెంతమందికి? అందరికీ. సూర్యుడు, చంద్రుడు, ఈ ప్రకృతి ఎంతమందికి? అందరికీ. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం వాస్తవం, యేసుక్రీస్తు నీ దేవుడు, నీ రక్షకుడు, నీ ప్రభువు, నీ మోచకుడు, నీ సృష్టికర్త. క్రీస్తు లేకపోతే ఈ ప్రపంచానికి కొలబద్ద లేదు. ఏమి లేదు? కొలబద్ద లేదు. కొలబద్ద లేదు. ఈరోజు 14వ తారీఖు. అన్ని క్యాలెండర్లో, అన్ని రిలీజియస్లో 14వ తారీఖు, 12వ నెల 2025 ఈ తారీఖు యేసుక్రీస్తు జననముతో ప్రారంభించబడింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని చెప్పబడకుండా ఈ ప్రపంచానికి ఏమా అర్థము? మంచి మనసుతో ఆలోచన చేస్తే, సత్యము తెలుసుకోవాలని గ్రహిస్తే అప్పుడు నీకు విషయం అర్థమవుతుంది. తలలోంచండి, కళ్ళు మూడి ప్రార్థన చేద్దాం. వీలైతే మోకరించండి. ఒకసారి మీ కళ్ళను నలుపుకోనైనా మీ నిద్రమంపుల నుండి దూరమై మీ కులుకుపాటును ఆ రీతిగా దూరం చేసుకొని కొంత అలర్టుగా దేవుని పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేయి. మోకరించండి. వీలైతే ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు సహాయాన్ని కోరదాం. ఒక్క నిమిషము అందరిలో తలలు ఉంచండి, కళ్ళు మూయండి. మిమ్మల్ని త్వరగా వదిలిపెడుతున్నాం కనుక మీరు సెలవు తీసుకోవచ్చు. అందరిలో తలలు ఉంచండి, కళ్ళు మూయండి. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు సహాయాన్ని కోరదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, యేసు ప్రభు వారు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు పంపబడ్డాడు? ఎందుకు వచ్చాడు? ఎందుకు పుట్టాడు? ఆలోచన చేయి. ఆయనను పశుబాలుడిగా నేను చూస్తూ ఉన్నావు. ఆయన పశుబాలుడు కాదు. పశుశాలలో ఆయన ప్రసవించాడు. ఆయన పశుబాలుడు కాదు. పులరా, నీ నా పాప పరిహారము కొరకు ఆయన ప్రాయచిత్తము చేయుటకు ఈ లోకానికి వచ్చాడు. చెల్లి, తమ్ముడు, నా ప్రియ తల్లిదండ్రులారా, ఇప్పటి వరకు హృదయంలో, బ్రతుకులో, జీవితంలో మార్పు లేని వ్యక్తిగా ఉన్నావా? నామకార్థ క్రైస్తవ జీవితంతో జీవిస్తున్నావా? ప్రభుని హృదయంలో చేర్చుకున్న అనుభవం లేదా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ప్రభువు నీకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ప్రాణభక్తులుగా ఉంచాడు. ఎన్నో ప్రాణాపాయాలు, ప్రాణగండాలు, మరణపాయాలు, ఐసీ సెక్షన్స్ నుండి ప్రభు తప్పిస్తూ వచ్చాడు. మనం మర్చిపోయాం, దేవుడు మర్చిపోలే. మనం విడిచిపోయాం. ఆయన మనల్ని విడవలే. మనం వదిలిపెట్టాం, ఆయన మనల్ని వదిలిపెట్టలే. కనుపాప వలె ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రభు నీ యొద్ద నుండి ఏమి కోరకోట్లే. చెడిపోయిన, పాడైపోయిన నీ హృదయం నాకు కావాలని ఆశపడుతూ ఉన్నాడు.
నీ హృదయమును బాగు చేస్తానని చెప్తూ ఉన్నాడు. నీ బ్రతుకును బాగు చేస్తానని చెప్తున్నాడు. నీ పాపములు కడిగి పరిశుద్ధపరుస్తానని చెప్తున్నాడు. చెప్పన సఖ్యమైన మహిమయుక్తమైన ఆనందాన్ని కలుగు చేస్తానని చెప్తూ ఉన్నాడు. భూ సంబంధమైన ఆనందం కొరకే, డబ్బు సంపాదన కూడబెట్టుకున్న కొరకే మానవుడు పాపులాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన ఆనందం కొరకు ఆలోచన చేయలేకపోతున్నాడు. మానవుడికి ఒక పుటక ఉంది, మరొక పుటక లేదు. మానవుడికి ఒక జననాన్ని ప్రభు ఇచ్చాడు, మరొక జననము లేదు. దీనిని పవిత్రంగా కాపాడుకోవాలి. గతం గత, ఏ స్థితిలో ఉన్నావు, ఏ పాపములో ఉన్నావు, ఏ అపవిత్రతలో ఉన్నావు, ఏ దుర్మార్గతలో ఉన్నావు, ఏ చెడుగులో ఉన్నావు, ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చెల్లి, తమ్ముడు, బాబు, ప్రేమ కలిగిన దేవుడు తన కృపను నీ పట్ల అనుగ్రహించి నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. చెప్పన సఖ్యమైన మహిమయుక్తమైన ఆనందాన్ని ప్రభు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే, మారు మనసు పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. 2025 సంవత్సరాల కింద యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు. ఆయన ఇక మరలా పుట్టాడు. ప్రతి డిసెంబర్ 25వ తారీఖు ఆయన పుట్టాడు. జాగ్రత్తగా ఆలోచన చేయి. ఆయన ఒకటేసారి పుట్టాడు. చెప్పన సఖ్యమైన మహిమయుక్తమైన ఆనందాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా, నామకారణ క్రైస్తవుడివా, భక్తి ముసుగులో మత సంబంధమైన ఆచారములో ఉన్నావా, ప్రభు నాకు తెలుసు అన్నట్టుగా జీవిస్తున్నావా? మారు మనసు పొందకపోతే నరకం ఉంది, పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది, వేదన, దుఃఖము, బాధ, పళ్ళు కొరుకుట ఉంది. ఎవరు నేను తప్పించలేరు. జాగ్రత్త. ప్రభు నిన్ను ప్రేమించి ఉదయకాల సమయంలో ఈ మాట నీకు వినిపిస్తున్నాడు. ఒక చిన్న మాట అడుగుతున్నాను. యేసు ప్రభు నమ్మిన వారు కాదు, యేసు రక్తంలో కడగబడిన వారు కాదు, మారు మనసు పొందిన వారు కాదు, యేసు ప్రభు నమ్మని వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, మారు మనసు పొందిన వారు ఎవరైనా ఉంటే ఈ ఉదయకాల సమయంలో నేను ఆయనను నా హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నా, నేను మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నా అనబడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీరు ఉన్న చోటున మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. భయపడొద్దు. ఉన్నారా ఎవరైనా? ప్రియ చెల్లి ఉన్నారా? తమ్ముడు ఉన్నారా? అయ్యా ఉన్నారా? అమ్మలారా ఉన్నారా? ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి నేను వదిలిపెడతాను. నేను యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నా, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడుతున్నా, మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నా, నా పాపమును నేను కడగబడి పరిశుద్ధపరచబడడానికి నేను ఇష్టపడుతున్నా అనబడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయబోతున్నాను. ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. చెల్లి, దేవుడు నిన్ను దీవించను గాక. భయపడవద్దు. ఎవరు భయపడొద్దు. అటు ఇటు చూడొద్దు. అందరు తలలు వంచండి, కళ్ళు మేయండి. ధైర్యంగా ప్రభు నీతో మాట్లాడితే, నమ్ముకోవాలని ప్రభు నిన్ను ప్రేరేపిస్తే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చెల్లి, దేవుడు నిన్ను దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. అమ్మ, దేవుడు నిన్ను దీవించను గాక. భయపడొద్దు. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు, ప్రభు రక్తంలో కడగబడడానికి ఇష్టపడిన వారు, మారు మనసు పొందడానికి ఇష్టపడిన వారు ఇంకెవరైనా ఉంటే చివరిగా అడుగుతున్నాను, ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. నమ్మిన వారు ప్రతి లోపాన్ని, ప్రతి అవిధేయతను, ప్రతి అయోగ్యతను, ప్రతి బలహీనతను, ప్రతి విధమైన పాపాన్ని విసర్జించి ప్రభు కొరకు నమ్మకంగా జీవించండి. ప్రభు తన కృప చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడిన వారు, చేతులు ఎత్తిన వారు, చేతులు ఎత్తకపోయినా పర్లే, నేను యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను పడిన వారు, ఈ కూడిక అయిపోయిన అనంతరం నేను ఇక్కడ నిలబడి ఉంటాను. నా దగ్గర ముందుకు వస్తే చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. నమ్మిన వారందరూ ఒక మంచి తీర్మానం చేయండి. నమ్మని వారు ఆత్మరక్షణ తీర్మానం చేయండి. ఆయన రాకడకు సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం.
వాక్యాన్ని అందించుకుని దాసు తీసుకుని ఆత్మతో నింపి అనేక స్థలాల్లో ఆయన పరిచయంలో విస్తారంగా వాడుకోవాలని నేను ఈ విడుదలను దీవించి బలపరిచిన మీకలో ఆడుకోవాలని నేను మరి ఇంకా రక్షణ పొందిన వారు రక్షణ పొందడానికి సహాయం చేయండి. నేను రక్షించబడిన వారు మీ వాక్యంలో ఎదిగి ఫలించి విస్తారమైన దీవెనలకు వాస్తవానికి సహాయం చేయండి. ఎవరైనా ఆయన తీర్మానం తీసుకుని ఉంటే ఆయన వారిని మీ కృపలో వదిలడానికి మీ రక్షణలో బలపడడానికి సహాయం చేయండి. యువదయకాలకు ఆశీర్వాదాలతో నింపండి. విశ్వసించగా తోడుగా ఉంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.